కేరళలో ఎన్నికలు రాబోతున్నాయి. ఎన్నికలు వస్తున్నాయంటే కేరళలో ఉన్నటువంటి ముస్లిం ఓట్ బ్యాంక్ యొక్క డిమాండ్లు హఠాత్తుగా పెరిగిపోతాయి. ఇప్పుడు కేరళలో సమస్త కేరళ జమియతుల్ ఉలెమా అనేటటువంటి ఒక సంస్థ ఉంది. ఈ సంస్థ సడన్గా ఎన్నికలకు ముందు ఒక డిమాండ్ని ముందుకు తీసుకొచ్చింది. అదేంటంటే ఈదుల్ ఫితర్ కావచ్చు, బక్రీద్ కావచ్చు, ముస్లింల పండగకి ఒక్కొక్క రోజు సెలవిస్తున్నారు. ఇది కుదరదు, మాకు 3 రోజుల చొప్పున మాకు ప్రతి ముస్లిం పండగకి సెలవు ఇవ్వాల్సిందే, మాకు ఒకరోజు పండగతో సరిపోదు కాబట్టి 3 రోజుల చొప్పున బక్రీద్కి మిగతా పండగలన్నిటికీ కూడాను మాకు సెలవు ఇచ్చి తీరాలి, అలా ఇవ్వని పార్టీలకు మేము ఓటేయము అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. అంతేకాదు మలప్పురం జిల్లా ఏదైతే ముస్లిం మెజారిటీ జిల్లాగా ఇప్పటికే పేరు పొందింది, దాన్ని 2 జిల్లాలు చేసి అందులో ఒక భాగాన్ని ముస్లిం మెజారిటీ బాగా ఎక్కువ ఉన్నటువంటి భాగానికి వేరే హెడ్ క్వార్టర్ పెట్టాలి, మిగతా దానికి వేరే పేరు పెట్టాలి అని చెప్పి వాళ్ళు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. ఈ మలప్పురం వంటి పేర్లు కూడా కాకుండా కొంచెము ఇస్లామిక్ వాసన వచ్చే పేర్లు కావాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సెక్యులర్ పార్టీలు ఇప్పటి వరకు కూడాను నో అని చెప్పలేదు.